హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఇంటి పైకి అయితే వచ్చాను. ఇంటి పైన చూడండి, ఇక్కడైతే పెద్ద మునగ చెట్టు అయితే ఉంది. ఆ పక్కన చిన్న మామిడి చెట్టు, పూల చెట్టు కూడా ఉంది. ఇదిగోండి మన ఇంటి పక్కనే బాగా చూడండి, చిన్న చిన్న ఆకుకూరలు కూడా ఉన్నాయి. తోటకూర, ఇది మల్లెపూల చెట్టు. ఆ తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసి ఏదో ముళ్ళ చెట్టు. ఆ తర్వాత చూడండి, ఇక్కడ లిల్లీ పూలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ కొమ్మలే పెద్దగా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నిమ్మకాయ చెట్టు చూడండి. నిమ్మ ఆకు తీసుకొని తుంచి వాసన చూస్తున్నాం. ఇది కలబంద, ఇదైతే తులసి చెట్టు. ఇది మల్లెపూల చెట్టు అండి, బొండు మల్లె చెట్టు అనుకుంటా. చిన్న చెట్టే కానీ పూలు మాత్రం అప్పుడే పడిపోయినాయి. ఇది వేస్టేజ్ మొత్తం ఈ మూలన అయితే పడేశారు. మొత్తం పాడైపోయిన చెట్లు మొత్తం. ఇది ఒక పూల చెట్టు. ఇదైతే పైన టెర్రస్ పైన అయితే చాలా బాగా పెట్టుకున్నారు. ఇది వంకాయ చెట్టు అండి, ఒక వంకాయ కూడా కనబడుతుంది చూడండి. ఇదైతే గోంగూర చెట్టు, చాలా పెద్దగా అయితే ఉంది గోంగూర. ఇది కూడా ఏదో పూల చెట్టు. పైన అయితే మొత్తం కలబంద ఆకులు చెట్లతో, పూల చెట్లతో. ఆ చివర చూడండి గోంగూర చెట్లు, తులసి చెట్లు, పూల చెట్లతో మొత్తం అందంగా డైలీ వచ్చి వాళ్ళు వాటర్ పోసి అంతా నీట్గా చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా గోంగూర చెట్లు, ఇవైతే పూల చెట్లు. ఇక మనమైతే ఉప్పలపాడు పక్షుల విడిది కేంద్రంగా అయితే వెళ్ళాము. చూడండి చాలా రకాల కొంగలు, పక్షులు అయితే చాలా రకాలైతే ఉన్నాయి. చూడండి కొంగలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ పక్షులు అయితే చాలా ఉంటాయి. వెళ్తే మాత్రం చాలా హుషారుగా, ఎంతో పిల్లలైతే చూడటానికి అంతా చాలా అందంగా ఉంటుంది. పిల్లలు అయితే ఆడుకోవడానికి కూడా ఇక్కడైతే చాలా ఉన్నవి. పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది మంచి సండే అయితే మంచి ఆట విడుపు. ఇక తర్వాత ఇదైతే మనం యానం వెళ్ళాం కదా. యానం వెళ్ళినప్పుడు బోట్ షికార్కి అయితే వెళ్ళాం. ఇక్కడ బోట్ షికార్కి అయితే 100 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇదైతే గోదావరి, ఉగ్ర గోదావరి అనుకుంటా. ఇది ఒక 10 కిలోమీటర్స్ తర్వాత సముద్రంలో కలిసిద్ది యానం దగ్గర. అదిగోండి అక్కడ చిన్న ఐలాండ్ ఉంటుంది, అక్కడికైతే తీసుకెళ్తున్నారు. అక్కడికైతే జస్ట్ దాని దగ్గరికి వెళ్ళి రావటం వరకే. బోట్లు అయితే మేము మా ఫ్రెండ్స్ కలిసి వెళ్తూ ఉన్నాము. చూడండి అసలు బోట్లు అయితే సందడి, అందరూ సెల్ఫీలు తీసుకోవటం. లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చారు, ఏదైనా ప్రమాదం జరిగితే అని చెప్పి. ఆ బోట్ నడిపే అతనే మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు. చూడండి ఏనుగులు, శివుడు బొమ్మ, ఇవన్నీ కూడా యానంలో అయితే మంచి ఫేమస్ ఏరియా ఇదంతా. మనమైతే బోట్లో వెళ్తున్నాము. బోట్లో, సముద్రంలో, నదుల్లో వెళ్ళటం అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఈ నీటిలో ప్రయాణిస్తుంటే అలా అల్లొచ్చి మొహానికి తగులుతుంటే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఈ బోటు ప్రయాణం అయితే. చూడండి ఇది ఉగ్ర గోదావరి. మేము వెళ్ళిన టైంలో నీళ్ళు బాగా ఉన్నాయి ఫుల్లుగా. ఇది సముద్రం దగ్గరికి వెళ్ళే దారి కాబట్టి చాలా అయితే బాగుంది. నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. బోట్లో ప్రయాణం అసలు సరదానే వేరు. ఆ ఆనందం మళ్ళీ రావు ఆనంద క్షణాలు. చూడండి ఫ్రెండ్స్తో కలిపి సరదాగా అలా వెళ్తుంటే చాలా ఆనందంగా అయితే ఉంది. గోదావరి ఉప్పొంగిన గోదావరి అన్నట్టుగా గోదావరి పొంగి పొర్లుతుంది ఫుల్లుగా. ఈ వదల టైంలో అయితే గోదావరి అయితే ఉగ్ర గోదావరి కరెక్ట్గా కనబడిద్ది. ఆ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అక్కడైతే నీళ్లు ఫుల్గా పైదాకా వస్తాయి. చాలా నీళ్ళు అయితే వరద నీళ్ళు బయటికి వెళ్ళిపోతుంటాయి, సముద్రంలో కలుస్తుంటాయి. చాలా వేస్టేజ్ అవుద్ది. అందుకే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అయితే కడుతున్నారు కొత్తగా. ఇంకా అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ప్రభుత్వాలు మారినా కానీ అది మాత్రం పూర్తి అవ్వట్లేదు. దీనివల్ల నీళ్లు చాలా వరకు సముద్రంలో కలిసే నీళ్లు మొత్తం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఆగిపోయి చాలా పంట పొలాలు, ఎన్నో లక్షల ఎకరాలు మాత్రం నీరు అందుతుంది. అది త్వరగా పూర్తి అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇదిగోండి ఇదే చిన్న ఐలాండ్ అని చెప్పాను కదా, అక్కడ ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. దాని దగ్గరికి వెళ్ళి అలా తిప్పుకొని ఒక రౌండ్ వెళ్ళి రావటమే, అంతకుమించి ఏమి ఉండదు.
ఐలాండ్లో తీసుకెళ్తారంటే లేదు తీసుకెళ్ళాం, ఇప్పటికే సాయంత్రం అయిపోయింది అన్నారు. అందుకే చీకటిగా ఉంది చూడండి. ఇదంతా 6 తర్వాత కాబట్టి కొంచెం చీకటి అయితే కనబడుతుంది. మనం నెక్స్ట్ అయితే ఇది యానం తర్వాత మనం అయితే మారేడుమల్లి అని చెప్పి వెళ్తున్నాము. మారేడుమల్లి నుంచి గుడిసె దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది గుడిసెకి వెళ్ళే దారి అండి. గుడిసె అంటే అదో ఏరియా. గుడిసె అంటే గుడిసె వేసుకున్నారు అనుకున్నారు. గుడిసె అంటే అదొక ఏరియా. ఆ ఒడిశా బోర్డర్. ఆ తర్వాత ఆ కొండలెక్కి దిగిన తర్వాత ఒడిశా వస్తుందంట. మనకు కూడా తెలియదు. చూడండి, ఉదయాన్నే ఆ మంచులో ఆ అడవిలో ప్రయాణిస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, చాలా ఆనందంగా ఉంది. ఇక మనమైతే గుంటూరులో ఇదిగోండి, ఇదైతే ఇండియన్ స్ప్రింగ్ స్కూలు. ఇదైతే హై స్కూల్ అనమాట. 6th నుంచి 10th వరకు అయితే ఇటువైపు ఉంటుంది ఈ క్యాంపస్ అయితే. దాని ఆపోజిట్ క్యాంపస్ అయితే 1 to 5, 1 to కాదు ఎల్కేజీ, నర్సరీ to 5 వరకు ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడంతా చెట్లు ఉండేవి. తర్వాత రోడ్డు ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా గోడ కట్టేశారు. ఇదైతే పాత అభిలాష్ హోటల్ అండి. కింద అభిలాష్ హోటల్ ఉండేది అంతకుముందు, చాలా ఫేమస్ ఎప్పటి నుంచో కూడా. ఇక్కడ సాంబార్ అయితే ఇంకా ఫేమస్. ఇదిగోండి నేను చెప్పాను కదా ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ అని చెప్పేసి, ఆ స్కూలే అండి. చిల్డ్రన్స్ క్యాంపస్ ఇది. ఎల్కేజీ to 5th క్లాస్ వరకు అయితే ఉంటుంది. అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇదిగండి, ఇది కట్టా పుల్లయ్య చౌదరి గారి హాస్పిటల్. ఇంతకుముందు ఇంకా రోడ్డు పైకి ఉండేది. రోడ్డు ఎక్స్టెండ్ చేస్తా ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ కొంచెం మోడల్ అయితే మార్చారు. ఈయన వైఎస్ఆర్ గారికి అయితే ఫ్రెండ్. ఆ తర్వాత అయితే ఆధునిక మల్టీ స్పెషాలిటీ, ఇది చిల్డ్రన్ హాస్పిటల్. చిల్డ్రన్ హాస్పిటల్ దాటిన తర్వాత ఆ పక్కనే ఆనుకొని ఉందేనండి శివాలయం. కొత్తపేట శివాలయం తెలియని వాళ్ళైతే ఉండరు. చాలా ఫేమస్. ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఇదండి, ఇదే అండి కొత్తపేట శివాలయం. ఇక్కడైతే చాలామంది సోమవారం అయితే ఇక్కడ ఫుల్ బిజీగా అయితే ఉంటుంది. అసలు ఖాళీ అనేది ఉండదు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇదిగోండి మణిపురం గోల్డ్ లోన్స్. ఆ కింద ఇది హాస్పిటల్ అవుతుంది, కృష్ణ హాస్పిటల్ ఉంది. ఆ తర్వాత అయితే ప్రాణహిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది ఒకప్పుడు చిల్డ్రన్ హాస్పిటల్ ఏదో ఉండేది. ఆ తర్వాత మార్చారు. ఇప్పుడు కొత్తగా రీమోడల్ అయితే చేశారు. ఇదంతా కూడా బోస్ బొమ్మ సెంటర్ అంటారండి. ఇక్కడంతా మనం ఇప్పుడు కనిపిస్తున్న ఆపోజిట్లో వెళ్ళిపోతే బస్ స్టాండ్ అయితే వస్తుంది, హాస్పిటల్ ఏరియా వస్తుంది. ఇది కొంచెం ముందుకు వెళ్తే ఇంకా హోండా షోరూమ్. ఇది హోండా షోరూమ్. పైన అయితే నీడ్స్ బ్లడ్ బ్యాంక్ అయితే ఉంది. చాలామంది రక్త అవసరాలు అయితే తీరుస్తుంది ఈ నీడ్స్ బ్లడ్ బ్యాంక్. వాళ్ళ దగ్గర బ్లడ్ ఏదున్నా కానీ, ఏది మనకు కావాలన్నా కానీ ఎక్స్చేంజ్గా అయినా ఇస్తారు. ఆ తర్వాత ఈ డాక్టర్స్ ప్లాజా అండి ఇది. దీంట్లో రిలయన్స్ స్మార్ట్ అయితే ఉంది. ఇదైతే ఇప్పుడు అంటే డీమార్ట్లు అవి వచ్చాయి, కానీ ఈ డీమార్ట్లు అన్నీ రాకముందు అయితే ఆ రిలయన్స్ ఫ్రెష్కే మేము వెళ్ళేవాళ్ళం. ఇంతకుముందు రేట్స్ అన్నీ బాగుండేది. ఒకప్పుడు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు మాత్రం ఇది కొంచెం పగలగొట్టారు, డ్యామేజ్ చేశారు. ఆ తర్వాత ఇది సుదర్శని కంటి ఆసుపత్రి పక్కన చూడండి, ఇదేమో మెట్రో థియేటర్. ఒకప్పుడు శ్రీకృష్ణ పిక్చర్ ప్యాలెస్ అని ఉండేది. ఆ తర్వాత మెట్రో టాలీవుడ్ అని చెప్పి 2 థియేటర్లుగా చేశారు. కానీ చాలా కాలం వరకు మనుగడలోనే ఉంది. ఇప్పుడైతే పెద్దగా సినిమాలు పెద్ద హీరోలు మొత్తం సంవత్సరానికి ఒక సినిమాలు తీయటం వల్ల పెద్దగా ఆడట్లేదు, పెద్ద కలెక్షన్ రావట్లేదు. థియేటర్ వల్ల నష్టాలు అని చెప్పి క్లోజ్ అయితే చేశారు. ఆ ముందు టాలీవుడ్ థియేటర్ అయితే కూల్ చేశారు పూర్తిగా. ఆ పక్కన ఇదైతే బ్రాహ్మణ సత్రం. ఇక్కడైతే ఓపెన్ ఏరియా చాలా ఉంటుంది. పిల్లలైతే క్రికెట్, మేము చిన్నప్పుడు అంటే ఒక 15 to 20 years ఆ మధ్యలో క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే గోడలు కట్టి అటు కాసు సాయమ్మ స్కూల్ అయితే ఉంది. ఆ స్కూల్ వైపు గోడ కట్టడం వల్ల రావడం కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఒకప్పుడు అయితే క్రికెట్ బాగా ఆడేవాళ్ళం. సండే వచ్చిందంటే ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడైతే. ఇదిగోండి, దాని ముందు కనబడుతుంది అంతా భగత్ సింగ్ బొమ్మ సర్కిల్. ఇదంతా కూడా మొన్నటి వరకు అయితే సిగ్నల్స్ లేవు. ఈ మధ్యకాలంలో ఈ 6 నెలల కాలంలోనే సిగ్నల్స్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ ఈ ఏరియాలో. ఇదిగోండి, ఇదంతా 4 చౌరస్తా అనమాట ఇది. ఇటు పక్క ఏమో ఎదురుగా వెళ్తే చందనా బ్రదర్స్, లెఫ్ట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్, రైట్ సైడ్ వెళ్తే స్టేషను. మనం వచ్చిన బ్యాక్ సైడ్ కనుక వెళ్తే శివాలయం. ఈ కార్నర్లోనే భయ్యా ఈఎన్టీ అండ్ ఐ హాస్పిటల్ అయితే ఉంది. ఆ పక్కన ఇంక కొంచెం ముందుకు కనుక వెళ్తే ఇదే పశువుల ఆసుపత్రి. చాలామంది డాగ్స్ కానీ వేరే జంతువులు కానీ ఏదన్నా కానీ ఈ పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తారు. కొత్తపేట పశువుల ఆసుపత్రి అంటే మంచి ఫేమస్. ఆ ఎదురుగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది.
ఈ శనివారం అయితే ఫుల్ హడావుడి ఉంటుంది ఇక్కడ. ఈరోజు సోమవారం కాబట్టి మంగళవారం పెద్దగా హడావుడి ఉండదు. ఇది బాబురావు హాస్పిటల్, చెస్ట్ ఫిజిషియన్. ఈ హాస్పిటల్ కూడా మంచి ఫేమస్ అండి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం ఈ కార్నర్లో అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది కదా, దాని పక్కనే కమ్యూనిస్ట్ ఆఫీస్ అయితే ఉంటుంది. చాలా కాలం నుంచి కమ్యూనిస్ట్ ఆఫీస్ అయితే ఉంది. ఇప్పుడు కమ్యూనిస్టులు కనుమరుగైపోయారు, కానీ ఒకప్పుడు మంచిగా బాగా ఉండేది కమ్యూనిస్ట్ ఆఫీసు. ఇప్పుడు పెద్దగా కమ్యూనిస్ట్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఆ పక్కనే ఇది విజయ టాకీస్ అండి ఒకప్పుడు. ఇందులో అయితే 7/G బృందావన కాలనీ సినిమా చూశాను నేను. ఆ ముందు ఛాయ్ డే అయితే మంచి ఫేమస్. ఇదిగోండి అసలు విజయ టాకీస్ అంతే లేదు, మొత్తం పడేశారు. ఓన్లీ పార్కింగ్కి మాత్రమే వాడుకుంటున్నారు ఈ విజయ టాకీస్ అయితే. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఆ ముందుకెళ్తే ఈ ఏరియాలోనే గణేష్ మహల్ కూడా ఉందండి. ఆ గణేష్ మహల్ కూడా సినిమా హాల్ ఇంత ముందు ఉండేది, ఇప్పుడైతే తీశారు. అది కూడా చాలా కాలం రన్నింగ్లో అవుతుంది ఒకప్పుడు, ఇప్పుడైతే లేదు. ఈ బజాజ్ షోరూమ్ పక్కనే ఉంటుందండి గణేష్ మహల్. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది కదా, దాని పక్కనే. ఇప్పుడైతే రన్నింగ్లో అయితే లేదనుకుంటా, నాకు తెలిసి ఒకప్పుడు లీలామహల్ అంటారు, ఆ లీలామహల్ సెంటర్ అంటారు. తర్వాత గణేష్ మహల్ అని చెప్పి మార్చారు. ఇదిగోండి ఇదే గణేష్ మహల్ సెంటర్. ఆ తర్వాత మనం ఇటువైపు నుంచి ఇదిగోండి ఇదంతా కూడా గౌరీశంకర్ వెళ్ళే రోడ్డు, గౌరీశంకర్ థియేటర్ వెళ్ళే రోడ్డు. ఇదిగోండి ఇదే గౌరీశంకర్ థియేటర్. దీంట్లో తక్ లైఫ్ సినిమా అయితే ఆడుతుందండి. ఈ సినిమా హాల్ ఒకప్పుడు పాత్ అయిపోతే రీమోడలింగ్ అయితే చేశారు. రీమోడలింగ్ చేసిన తర్వాత చాలా అందంగా అయితే ఉంది ఇప్పుడైతే. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే మనం ఇంకా అంతా కూడా మాయా బజార్ సర్కిల్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇదంతా మాయా బజార్ ఏరియా. ఇక్కడైతే రోడ్డు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, తెలియక ఆ రోడ్డుకి వెళ్ళాము. ఆ రోడ్లో మొత్తం ఇదిగోండి మట్టి ఇలా వేసి ఉంది, ఖాళీయే లేదు. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి మాయాబజార్ పక్క లైన్కి అయితే వెళ్దాం. బైక్ అయితే వెనక్కి తిప్పుతున్నాను. మాయాబజార్ సర్కిల్లో అయితే మొత్తం ఇదిగోండి పక్కనే ఇక్కడంతా పాత టైర్స్ అయితే అమ్ముతారు. ఏమండి పాత టైర్స్ మనం పక్కన పడేస్తాం కదా, దాని గ్రిప్ కొంచెం కట్ చేసి ఇస్తారు. కానీ స్టెప్నీగా వాడుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ కాకపోతే అది టైర్ ఏమన్నా చిన్న ఏదన్నా గుచ్చుకున్నా కానీ ఊరకనే పంచర్ అయితే పడుతుంది. ఇదంతా కూడా మాయాబజార్ పక్క సందండి. ఇదంతా కూడా ఆ పక్క సందులోకి వెళ్ళాము. ఆ టైర్ తర్వాత ఎదురుగా వెళ్ళిపోతే టైటానిక్ ఉంటుంది. ఆ టైటానిక్ ఎదురే చర్చ్ అండి. ఇదంతా ఈస్ట్ రూదరన్ చర్చ్ అని ఉంటుంది, టైటానిక్ ఎదురే ఉంటుంది. ఎప్పటి రోజు ఉంది, లోపల చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది. చాలామంది ఫంక్షన్స్ కూడా ఇక్కడే చేసుకుంటారు. ఇది భారత్ పెట్రోల్ బంక్. ఈ భారత్ పెట్రోల్ బంక్ పక్కనే మన ఇందాల మాయాబజార్ సందు చూసాం కదండి, ఆ సందే ఆ పక్కంది. ఇక ఈ పక్కన సందు అంతా మాయాబజార్ సందు. రోడ్డు వేస్తున్నారని చెప్పాను కదా, ఆ రోడ్డే. ఇక యూ టర్న్ అయితే తీసుకుందాం మనం ఇప్పుడు. ఇంతకుముందు టైటానిక్ ఎదురే రోడ్లో అక్కడ కట్టింగ్ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం మొత్తం మార్చేశారు. కొంచెం ముందు ఇక్కడే కింగ్ హోటల్ అని కూడా ఉంటుంది. ఆ పక్కన ఇదిగోండి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా చిట్టిడ్లీ. సాయంత్రం అయితే చిట్టిడ్లీ బాగా ఫేమస్ అండి, నేతి చిట్టిడ్లీ. ఈ ఏరియాలో జనాలు అయితే ఎగబడి తింటుంటారు. అసలు ఈవినింగ్ కూడా చూడాలి ఎంత సందడిగా ఉంటుందో. ఇదండి ఇదంతా మిఠాయి రుచులు. నెక్స్ట్ రామచంద్ర ఫర్నిచర్స్, వరలక్ష్మి టిఫిన్స్, ఇవన్నీ వరుసగా అయితే ఉన్నాయి. ఇదండి ఇదే మనం టైటానిక్ అంటున్నాము, ఇదే టైటానిక్. ఎప్పటి నుంచో ఉంది ఇదైతే షోరూమ్, నాకు తెలిసినప్పటి నుంచి కూడా. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మూర్తి ఫ్యాషన్స్ వచ్చింది కదా. ఇదిగండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాల క్రితం ఏదో పెట్టినట్టున్నారు, 2-3 సంవత్సరాల క్రితం. కరోనా తర్వాతే ఇది ఓపెన్ అయితే చేసింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కనే మనకి చందన బ్రదర్స్ కూడా వస్తుంది. ఇదే అండి చందన బ్రదర్స్. చందన బ్రదర్స్ కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ చందన బ్రదర్స్ ఎదురుగానే కొత్తగా ఆర్ఎస్ బ్రదర్స్ అయితే పెట్టారు. అక్కడ కూడా బాగా జనాలు అయితే ఫుల్గా ఎగబడుతున్నారు. చిన్న దర్గా అండి ఇది. ఇంకా నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే మనకి జిన్నా టవర్ సెంటర్ అయితే వస్తుంది. వాసవి ఖాదీ బండార్. ఆ తర్వాత బ్యాంకులు ఏదో ఉన్నాయి. ఇంక ఇది ముందు మొత్తం జిన్నా టవర్ అండి. ఆ స్తూపమే జిన్నా టవర్ స్తూపం. యాక్చువల్గా జిన్నా
పాకిస్తాన్ అతనే, ఇండియాలో ఉండేవాళ్ళు. తర్వాత వేరైన తర్వాత ఇండియా పాకిస్తాన్ వెళ్ళిపోయారు. కానీ జిన్నాకి అక్కడ కూడా ఒక స్తూపం కూడా లేదు, కానీ ఇండియాలో స్తూపం ఉంది ఆయన గుర్తుగా. అప్పుడు సత్తెనపల్లిలో ఏదో కేసు వాదించడానికి వచ్చి నిర్దోషుల్ని విడుదల చేయించాడంట. ఆయన గుర్తుగా ఇక్కడ జిన్నా టవర్ అని చెప్పి ఒక స్తూపం ఏర్పాటు చేశారు. ఇదైతే ఇంకా పట్నం బజార్ దగ్గర చూడండి, ఉదయాన్నే మొత్తం కూడా ఎక్కువ మామిడికాయలు. ఇప్పుడు అంతా మామిడికాయ సీజన్ కాబట్టి చాలా మామిడికాయలు ఉన్నాయండి. ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ అనుకుంటా, ఇది అంతా మామిడికాయలే 90% కూడా. బంగినపల్లి, ఉలవపాడు మామిడి పళ్ళు అయితే ఎక్కువగా వస్తుంటాయి గుంటూరుకి అయితే. ఇదంతా పట్నం బజార్ ఏరియా. చూడండి అంతమంది జనాలు ఉన్నారు. పెద్ద పెద్ద ఆటోలు కూడా తీసుకెళ్తున్నారు ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికి. అరటిపళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. ఫంక్షన్స్ అయినా. ఇది పూలు అండి, పూలు కూడా అమ్ముతున్నారు ఇక్కడే. ఇక్కడ మొత్తం కూడా మామిడి పళ్ళు, ప్రస్తుతానికి మామిడి పళ్ళు, కొబ్బరికాయలు, ఈ కర్బూజా పళ్ళు అనుకుంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా బండి మీద మొత్తం తీసుకెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్ముకునే వాళ్ళు అయితే అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ హోమియో మందుల షాపులు కూడా 2-3 ఉన్నట్టున్నాయి. పక్కనే మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయి, అంత పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా ఫ్రెష్గా అయితే దొరుకుతాయి మనకు మామిడికాయలు. చూడండి బల్ల మీద ఎన్ని తీసుకెళ్తున్నారు. మొత్తం మామిడికాయలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇక్కడ. నేనే ఉదయం తెచ్చుకున్నాను, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇవి ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉన్నాయి. ఇవి లోపల పింక్ కలర్ వస్తాయండి. ఇది అంతా ఎక్కడ చూసినా ముందు మామిడికాయలే అంతా కూడా, డ్రాగన్ ఫ్రూట్ల కన్నా కూడా. కొంచెం ట్రాఫిక్ ఆగిపోయినట్టుంది. చూడండి ప్రతి బండి మీద కూడా మామిడికాయలు తీసుకెళ్తానే ఉన్నారు. అంత ఫేమస్ ఇక్కడ. ఉదయాన్నే ఇదని కాదండి, బత్తాయికాయ సీజన్ అప్పుడు బత్తాయికాయలు, సీతాఫలాలు అప్పుడు సీతాఫలాలు, ఏదైనా కానీ ఏ ఫ్రూట్స్ ఎప్పుడు ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజను. కమలా ఉంటే కమల. మొత్తం కూడా ఇక్కడే బాబు కిచిడి పాయింట్ కూడా ఉంటుందండి ఈ సర్కిల్లో. ఈ మూల మీద కిచిడి పాయ అయితే ఆ బాబు కిచిడి పాయింట్లో మంచి ఫేమస్. చాలా 40-50 సంవత్సరాల నుంచి అయితే రన్ చేస్తున్నారు వాళ్ళైతే. ఇదిగోండి ఇక్కడ అరటిపళ్ళు చూడండి, అరటిపళ్ళు గెలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువ, అంతా మామిడికాయలు ఎక్కువ ఉన్నట్టున్నాయండి ఇక్కడ. అంతా కూడా మామిడికాయలు. అందరూ కూడా పుచ్చకాయలు కూడా ఉన్నాయి, సమ్మర్ కదా పుచ్చకాయలు కూడా ఉన్నాయి. ఇలా అరటిపళ్ళు తెచ్చినట్టున్నారు ఈ ఆటోలో. అరటిపళ్ళు, స్వీట్ కార్న్ మొత్తం ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే చూడండి పనసకాయలు పెద్దవి కావండి, ఇవన్నీ కూడా చిన్నగా అయితే ఉన్నాయి. అన్నీ కూడా మామిడికాయలు ఎక్కువ. ఈ చిత్తూరు కాయలు కూడా ఉన్నాయి, ఇవేందుకు కొంచెం పచ్చిగా ఉన్నాయి కాయలు. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఉల్లిపాయలు కూడా అమ్ముతున్నారండి పెద్దవి. అండ్ ఫంక్షన్కి వాడికి కావాలంటే కొంచెం పెద్దగా వాడతారు, చిన్నవి అయితే వాడరు. రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటుంది. ఇదంతా కూడా ఈ రోడ్డుకి వెళ్తే వచ్చేసి మనకి చేపల మార్కెట్ అయితే ఉందండి. ఇక చేపలు చూడండి, కొరమీను, బొచ్చ, పులస దొరకదండి, సారీ. కొరమీను, బొచ్చ, రాగంటి ఎక్కువ ఫేమస్ ఇక్కడ గుంటూరులో అయితే. గుంటూరులో ఎక్కువ బొచ్చ, రాగంటి, కొరమీను తక్కువ. చూడండి చేపలు చాలా పెద్ద చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. చేపలు, రొయ్యలు కూడా దొరుకుతాయండి. ఇదంతా ఫిష్ మార్కెట్. లోపల ఎండు చేపలు కూడా దొరుకుతాయి. ప్లస్ ఇక్కడ నాటుకోడి మరియు మటన్ కూడా కోస్తూ ఉంటారు ఇక్కడ. చికెన్, మటన్ కూడా ఎక్కువ మంది చాలామంది తీసుకెళ్తుంటారు ఇక్కడ నుంచి. ఇది కోళ్ళు కూడా ఉన్నాయి. చెప్పాను ఇప్పుడే చికెన్, మటన్ మంచి ఫేమస్ అని చెప్పి చేపల మార్కెట్లో. ఇంక ఈ సైడ్ అయితే కొత్త కూరగాయల బళ్ళు కూడా పెట్టుకున్నారు ముందు. ఆకుకూరలు, కూరగాయల బళ్ళు అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉదయాన్నే కొత్తిమీర, కరివేపాకులు, తోటకూర, గోంగూరలు, మొత్తం అన్ని రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి. ఇంకా పూలు కూడా వచ్చినట్టు ఉన్నాయి చాలా రకాలు. ఉదయాన్నే చెత్త పనులు, ఎవరి పనులు వాళ్ళండి. బిజీ లైఫ్. అటు ఇటు పరిగెడతానే ఉన్నారు, ఎవ్వరు కూడా ఆగట్లేదు, తగ్గేదిలే అంటున్నారు. ఇదండి ఇంకా నెక్స్ట్ ఈ ఫిష్ మార్కెట్ నుంచి ముందుకైతే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడైతే మామిడికాయలు బాగా అమ్ముతారు. మామిడికాయలు ఇక్కడ రిటైల్గా ఒక 2-3 అలా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇదంతా ఇక ఫ్రూట్ మార్కెట్. ఇదైతే మార్కెట్ ఎదురుగా కొల్లిసార మార్కెట్ నాయుడు మార్కెట్ ఎదురుగా అయితే ఉంటుంది.
ఇదిగోండి ఇదే మార్కెట్, కూరగాయల మార్కెట్. ఈ సైడ్ బయట అయితే నిమ్మకాయలు, పూలు అమ్ముతూ ఉంటారు. మొత్తం అంత ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఉదయం పూట. ఉదయం ఈ నిమ్మకాయలతో పాటుగా నిమ్మకాయలు, అరటిపళ్ళు బాగుంటాయి. ఎందుకంటే బస్సులు ఇటే వెళ్తుంటాయి కాబట్టి చాలామంది ఇక్కడే ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక ఆకుకూరలు చూడండి, ఉదయాన్నే ఆకుకూరలు అయితే ఎంతమంది నైట్ వచ్చి ఇక్కడే ఉండి, ఇవన్నీ అరటిపళ్ళని నైట్ వచ్చి ఇక్కడే ఉండి కట్టలు కట్టుకొని అక్కడే పడుకొని ఉదయాన్నే అమ్ముకొని 9-10 కల్లా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారండి. ఏమైనా కంప్లీట్ అవ్వకపోతే అక్కడే పడేసి వెళ్ళిపోతారు. అది మున్సిపాలిటీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుద్ది. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక ఉదయం 9-10 ఏమైనా ఉంటే చెత్త చెదర మొత్తం వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చూడు మొత్తం ఆకుకూరలు, అందరూ కూడా ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఇక్కడంతా కూడా. చాలామంది ఎన్ని ఉన్నా కానీ ఆకుకూరలు అన్నీ అయిపోతాయండి. ఏది ఫంక్షన్ ఉన్నా కానీ ముందు ఇక్కడికి వచ్చి అందరూ కట్టలు ఇది ఆటోలో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అంతా కూడా కార్లలో, బైకుల్లో, ఆటోలో అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా మార్కెట్. లోపలైతే కూరగాయలు ఉంటాయి, బయట అయితే ఆకుకూరలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంకా బొప్పాయి, యాపిల్ మొత్తం అన్నీ కూడా బయట అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇదిగోండి ఆటోలు అయితే తీసుకెళ్తున్నారు. ఏదో ఫంక్షన్లో ఉన్నట్టున్నాయి. ఫంక్షన్లు కానీ హోటల్ వాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తూ ఉంటారు 90% వరకు. ఇంక ఇక్కడ చిన్న చిన్న కూరగాయలు మాత్రం ఇక్కడ తీసుకెళ్తారు. కొంతమంది రైతు బజార్లో అయితే తీసుకెళ్తారు. రైతు బజార్ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను నేను. ఆ తర్వాత ఇక్కడ బయట గుమ్మడికాయలు కూడా అమ్ముతుంటారండి. ఇది స్వీట్ గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు కాదు. బూడిద గుమ్మడికాయలు కూడా లోపల అమ్ముతూ ఉంటారు. ఇక్కడైతే స్వీట్ గుమ్మడికాయలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే. చూడండి ట్రాక్టర్లో వాటిలో నైట్ తీసుకురావటం, ఉదయాన్నే అమ్ముకోవటం, వెళ్ళిపోవటం. ఆటోలో తీసుకెళ్ళే వాళ్ళు ఆటోలో తీసుకెళ్తానే ఉన్నారు. ఇదైతే ఇంకా ముందుకెళ్తే కొంచెం ముందుకెళ్తే సిగ్నల్స్ అయితే వస్తుంది. మనం ఒకసారి ఇటు తిరుగుదాం. ఇదైతే గాంధీ పార్క్. ఒకప్పుడు గాంధీ పార్క్ ఎంతో దరిద్రంగా ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం ఎంతో చాలా నీట్గా చేశారు. ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ ఉంటుంది, చిల్డ్రన్స్ అయితే 15 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇదిగండి ఇదే గాంధీ పార్క్. ఇప్పుడైతే పార్క్ అయితే చాలా అందంగా, చాలా నీట్గా అయితే చేశారు. రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు. ఇంక ఎక్స్టెండ్ చేయడానికి ఏం లేదండి, అక్కడ గోడ కట్టారు కాబట్టి ఉన్నదే. ముందు ఓపెన్ ప్లేస్లో కొంచెం వెడల్పు చేస్తున్నారు. ఇదిగోండి ఇదే గాంధీ పార్క్ ఎంట్రన్స్ అయితే. ఇది గాంధీ పార్క్ ఎంట్రన్స్. వెల్కమ్ టు గాంధీ పార్క్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. ఇదిగోండి ఈ రోడ్డు అయితే చెప్పాను కదా, రోడ్డు మొత్తం సైడ్ అయితే సైడ్ కాలువ అయితే ఎప్పుడు పొంగి పొల్లుతూ ఉంటుంది. ఆ సైడ్ కాలువ ఇదిగోండి సైడ్ కాలువ మొత్తం అదంతా ఏదో వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ ఇసుక ఇవి అంతా రాళ్ళు మొత్తం కూడా వేశారు. ఎందుకంటే చిన్న వర్షం పడ్డా కానీ ఇక్కడ మొత్తం నీళ్ళు ఆగిపోవటం, ఆ కాలువను చూశారు కదా ఊరకు నిండిపోయిద్దండి. ఇక్కడ ఒకప్పుడు అయితే పెద్ద వర్షం పడితే కాళ్ళు నీళ్ళలో తేలుతున్నాయి. అదే ఎవరిది కాదు, మున్సిపల్ ఆఫీసర్ది, మున్సిపాలిటీలో చేసే వర్కర్స్దే అది కార్స్ కూడా, ఇంకా బయట వాళ్ళే కూడా కాదండి. ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది. మళ్ళీ మన ఇక్కడ సిగ్నల్స్ దగ్గరికి అయితే వచ్చాము. హిమనీ మిఠాయిలు, హిమనీ ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, హిమనీ స్వీట్స్ కూడా చాలా ఫేమస్ గుంటూరులో. ఇదిగోండి ఇదే మున్సిపల్ కార్పొరేషన్, జిఎంసి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. ఇది చూపించడం కానీ మళ్ళీ యూటర్న్ అయితే తీసుకొని వచ్చాను నేను. ఇదండి ఒకప్పుడు లోపల అయితే కొంచెం అంత క్లీన్గా నీట్గా ఉండేది కాదు. ఇప్పుడైతే మొత్తం అటువైపు మట్టి ఉండేది, మొత్తం కూడా ఇప్పుడు చాలా అందంగా అయితే చేశారు కొత్త కమిషనర్ గారు అయితే. ఇదే మున్సిపల్ కార్పొరేషన్ అయితే. ఇంకా అలాగే కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇదండి ఇదైతే హిందూ కాలేజ్ అండి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి అనుకుంటా హిందూ కాలేజ్ అయితే. ఇది కరెక్ట్గా సిగ్నల్స్ దగ్గర అయితే ఉంటుంది. అదండి కొత్త షాపింగ్ మాల్ ఎదురుగానే. ఇంకా తెలియాలంటే కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుగా అయితే ఉంటుంది. ముందే సిగ్నల్స్ కూడా ఉంటాయి. ఆయన ఎవరి ఫోటోనో ఉంది అక్కడ. ఇదిగోండి ఇదే సిగ్నల్స్.
ఉదయం పూట అంత ట్రాఫిక్ ఉండదు, కానీ ఈవినింగ్ అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్, ఫుల్ రద్దీతో అయితే ఉంటుంది. పెట్రోల్ బంక్ ఒకటి 2 ఉన్నాయి, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. చూసారా బస్సులు ఎలా తిప్పుతున్నారో. ఇంకా సిగ్నల్స్ అప్పుడే స్టార్ట్ అవ్వలేదండి, 9 నుంచో 10 నుంచో స్టార్ట్ అవుతాయి. అప్పుడు కొంచెం రద్దీ ఉన్నప్పుడు. ఇప్పుడు అంత రద్దీ అయితే ఉండదు, చిన్న చిన్న ఆటోలు బైకులు అంటే వెళ్ళిపోతూ ఉంటాయి. విమలాజీ దేవుడు అయితే బోట్ల పైన అయితే ఆయన ఉన్నాడు. ఇదిగండి ఇదంతా కూడా ఉమెన్స్ కాలేజ్, ఇది గంధి కాంతారావు గారిది బిల్డింగ్ అంట. గ్రంథి వాళ్ళు కట్టించింది, క్రేన్ ఒక్క పరుపు వాళ్ళది. ఇది కొత్తగా చర్చి కడుతున్నట్టున్నారు. ఈ రోడ్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే కొత్తది, ఇంకా పూర్తి అయితే అవ్వలేదు. చర్చ్ అయితే బాగుంది, బాగా నీట్గా మంచి మోడల్గా కడుతున్నట్టున్నారు. చాలా మోడల్గా కరెక్ట్గా మొత్తం ప్లాస్టింగ్ అంతా అయిపోయి నెక్స్ట్ పెయింట్ వేస్తే సూపర్గా అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మనకు కొంచెం ముందుకెళ్తే ఇదంతా ఏందనుకున్నారా పడేసి రోడ్డు ఫ్లైఓవర్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. అందుకే సైడ్ ఉన్న భవనాలు మొత్తం కూడా కూల్ చేస్తున్నారు. సైడ్ ఉన్న బళ్ళు అవి కూడా మొత్తం తీసే ఇచ్చారు. సైడ్ చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఖాళీ చేయించారు. ఇదైతే ఏసీ కాలేజ్, ఏసీ లా కాలేజ్, ఏసీ కాలేజ్ అంటే చిన్నప్పుడు తెలియక మా ఊళ్ళో ఏసీ కాలేజ్ అంటే ఏసీ ఉంటుందేమో అనుకునే వాళ్ళం మేము, మాకు తెలియనప్పుడు. తర్వాత తెలిసింది ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అని. ఇదంతా కూడా రోడ్డు నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్లో ఏరియా మొత్తం మారిపోతుంది. ఏరియాకి మొత్తం ఫ్లైఓవర్ అయితే ముందు దాకా వస్తుంది. ఇదండి ఏసీ కాలేజ్. అటువైపు లా కాలేజ్, ఇటువైపు నార్మల్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్. ఇదైతే మొత్తం కూడా ఎప్పుడో ఏసీ కాలేజ్ అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ అండి ఇవన్నీ కూడా. ఆ తర్వాత కొంచెం ఏసీ కాలేజ్ ఆనుకోనే తెలిసింది కదా మన ఫేమస్ జీజీహెచ్, గుంటూరు జనరల్ హాస్పిటల్. ఈ బిల్డింగ్స్ అన్నీ కొత్త బిల్డింగ్స్. అటువైపు అయితే పాత బిల్డింగ్స్ ఉన్నాయండి, ఇటు పక్క మొత్తం కొత్త బిల్డింగ్స్. ఇదేమో సెంట్ జోసెఫ్ హై స్కూల్ అండి. ఇదైతే సెంట్ జోసెఫ్ స్కూల్. ఇదైతే చాలామంది ఎగ్జామ్ సెంటర్లకి వాటికి కూడా ఇక్కడికి ఎగ్జామ్ రాయడానికి వస్తుంటారు. హై స్కూల్, ఈ హై స్కూల్ గురించి మనకు పెద్దగా తెలియదండి. 10th క్లాస్ వరకు అయితే ఉంటుంది అనుకుంటా హై స్కూల్. ఇది కరెక్ట్గా ఇటువైపు ఎంట్రన్స్ ఉంది కదండి జీజీహెచ్కి, ముందు వైపు స్టేషన్ ఎదురు కాకుండా ఇటు సైడు దాని ఎదురుగానే అయితే ఉంటుంది సెంట్ జోసెఫ్. ఆ తర్వాత దీని పక్కనే హాస్పిటల్ కూడా ఉందండి, సెంట్ జోసెఫ్ వాళ్ళది. హాస్పిటల్ కూడా కొంతమంది కన్నెల హాస్పిటల్ అంటారు. ఆ హాస్పిటల్ కూడా మంచి ఫేమస్, ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది అంటారు. కాస్ట్ కూడా చాలా తక్కువ వద్దంటారు. అంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా, అందుకని పెద్దగా తెలియదండి, అందుకని అనుకుంటా అని చెప్పి చెప్తుంది. ఇదంతా కూడా జీజీహెచ్ అత్యవసర సేవల విభాగం. పెద్ద యాక్సిడెంట్లు అయినా కానీ ముందు ఇటువైపు తీసుకెళ్తారు. ఇదంతా కూడా ఫ్లైఓవర్ ముందు భాగం ఉంది అంతా కూడా. జీజీహెచ్ ఉంది, జీజీహెచ్ మాత్రం చాలా డెవలప్ అయింది గత 10 సంవత్సరాల నుంచి కూడా. ఇవన్నీ కూడా రోడ్డు అయితే ఎక్స్టెండ్ అవుతుంది. రోడ్ ఎక్స్టెన్షన్ నిధులు కూడా మంజూరైనాయి కాబట్టి ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఓన్లీ సైడ్ వరకు, రోడ్డు వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి మొత్తం సైడ్ ఉన్న బిల్డింగ్స్ అవి ఖాళీ చేయించారు. దూర ఉన్నాయి అన్నీ కూడా. బైక్ స్టార్ట్ చేసి ముందుకైతే వెళ్దాం. బ్రిడ్జి ఎక్కుదాం మనమైతే. బ్రిడ్జి అయితే ఎక్కుతున్నాం. ఇదే నాకు తెలిసి ఇంకొకటి 2 సార్లు ఏమన్నా ఎక్కుతామేమో తెలియదు. ఒకవేళ అయితే ఈ బ్రిడ్జి ఎక్కడం చివరిసారి అనేది, ఎందుకంటే ఆ బ్రిడ్జి పడేస్తున్నారు కాబట్టి. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ అంట, కట్టిన బ్రిడ్జి ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇదైతే త్వరలో పడేసి త్వరలో కొత్తదైతే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. మన పెమ్మసాని గారు అయితే
దీనికోసం 98 కోట్ల నిధులు అయితే తీసుకొచ్చారు. ఇది ఏసీ కాలేజ్ నుంచి వేయాలని చెప్పి ముందు ప్రతిపాదన ఉన్నప్పటికీ ఆ తర్వాత ఏసీ కాలేజ్ హిందూ కాలేజ్ దగ్గర నుంచి సిగ్నల్స్ దగ్గర నుంచి ఆ తర్వాత ఏసీ కాలేజ్ దగ్గర నుంచే అని చెప్పి తర్వాత రూట్ అయితే మార్చారు. కాకపోతే ఈ బ్రిడ్జి పడేయడం వల్ల ట్రాఫిక్ ఎట్టుపోయింది, ఎలా చేయాలి ఏంటి అనే దానిపైన మొత్తం వర్క్ చేస్తున్నారు, ఆ పనిలో ఉన్నారు. ఇదిగోండి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కింద మీకు తెలుసు కదా గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే ఉంది. దీని కింద అయితే 24 గంటలు స్టేషన్ నుంచి రాకపోకలు అయితే ఉంటాయి. చూడండి ఎంతో చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ బ్రిడ్జిని పడేస్తున్నారంటే ఒక విధంగా బాధనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడైతే పెద్ద బ్రిడ్జి వస్తుంది కదా, అది ఆనందం. కాకపోతే ఈ 2 సంవత్సరాలు ట్రాఫిక్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇదిగోండి ఇటు రైట్ సైడ్ అయితే రైల్వే స్టేషన్ ఉంది. బ్రిడ్జి దిగ్గానే రైట్ సైడ్ అయితే అరండాలపేట, లెఫ్ట్ సైడ్ అంతా బ్రాడీపేట. ఇదిగోండి ఇదే ఏరియా. మనమైతే యూటర్న్ అయితే తీసుకుంటున్నాం. బ్రిడ్జి కింద నుంచి అయితే వెళ్దాం. ఇదిగోండి ఇక్కడైతే హోటల్ ఆనంద భవన్ అయితే ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఫేమస్ అయిన ఆనంద భవన్. చాలామంది చాలా సంవత్సరాలుగా తింటున్నారు. ఇప్పుడైతే టేస్ట్ అంతా బాగాలేదు అంటున్నారు, కానీ ఎలా ఉందో నేను చూడలేదు. ఇదిగోండి హోటల్ ఆనంద్ భవన్. తర్వాతే ఆ పక్కనే లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ అని ఏదో ఉంటుంది, సినిమా హాల్. అప్పట్లో మంచి మంచి సినిమాలు ఆడేవంట, ఇప్పుడు ఏదో తెలియదు. ఇదిగోండి హోటల్ ఆనంద భవన్ మీకోసం చూపిస్తున్నాను. ఇదిగో బ్రిడ్జి కింద నుంచి అయితే ఇటు పక్క రైల్వే స్టేషన్ వైపు అయితే వస్తున్నాను. ఇదిగోండి ఇక్కడంతా కూడా పాత పుస్తకాలు అయితే సెకండ్ హ్యాండ్ బుక్స్ అయితే అమ్ముతారు. ఏ సబ్జెక్ట్ అయినా కానీ చాలా వరకు దొరుకుతుంది. బుకింగ్ కార్యాలయం ఒకప్పుడు ఉండేది బాగా, ఇప్పుడైతే అటు ఆపేసేసారు. ఈ పక్క నుంచి కానీ స్టేషన్ అయితే చాలా అందంగా అయితే చాలా ఖర్చు పెట్టి ఇటువైపు చాలా అందంగా చేశారు. ఇవన్నీ కూడా పాత పుస్తకాలు అమ్మే షాపులు అండి. ఇవన్నీ కూడా మనకి ఒక 50-40% డిస్కౌంట్ అయితే ఇస్తారు పాత పుస్తకాల పైన. ఎందుకు కొత్త 100% పెట్టి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు చాలా ఉపయోగం. ఇదండి ఇదే అరండలపేట రైల్వే స్టేషన్. ఇదిగోండి చాలా అందంగా అయితే ముస్తాబు చేశారు రైల్వే స్టేషన్ అయితే. చాలా బాగా అవుతుంది. ఇదిగోండి ఇదైతే రైల్ కోచ్ రెస్టారెంట్. ఏం లేదండి, బయట ఏమో 100 రూపాయలు ఉంటే రైలు కోచ్లో లోపలికి వెళ్తే 200 రూపాయలు అంట. నేను ఒకసారి రేటు చూసి భయపడిపోయాను, ఏముందని అంత లోపలికి వెళ్ళటానికి అని చెప్పేసి. ఏదైనా అదే రుచి అదే. సరే అండి, మనం అరండలపేట రైల్వే స్టేషన్ వైపు అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఒకసారి లోపల ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఇదిగోండి ఇదే చెప్పాం కదా రైల్ కోచ్ రెస్టారెంట్ అని. ఇదే అండి బైకులు అవి పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు. ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా అయితే ఉంది. మధ్యలో పూల మొక్కలతో చాలా బాగా అలంకరించారు. ఇదిగోండి ఇదే మనకి అరండలపేట రైల్వే స్టేషన్. ఇదిగోండి ముందుకెళ్తే ఏదో బుద్ధుడు గారు కనబడుతున్నట్టున్నారు. బుద్ధుడు గారికి హాయ్ చెప్దాము. హాయ్ బుద్ధాజీ, ఏం చేస్తున్నారు? హ్యాపీగా ఆయన ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నట్టున్నారు. మనం వచ్చి మధ్యలో కదిలిచ్చాము. ఆ పక్కన పూల మొక్కలతో దాంతో ఎంత అందంగా అయితే చేశారు. చూడండి ఎంత బాగా అయితే ఉందో బుద్ధుడి బొమ్మ అయితే. హ్యాపీగా ధ్యానం చేసుకున్నట్టుంది. పక్కన పూల చెట్లు, పూల మొక్కలు, గ్రీనరీ అయితే సూపర్గా ఉంది. ఇదిగోండి ఇది పాత రైలు పెట్టి తీసుకొచ్చి రైలు కోచ్ రెస్టారెంట్ అని పెట్టారు. ఈస్ట్ సైడ్ ఒకటి, వెస్ట్ సైడ్ ఒకటి. ఇటు సైడ్ కొత్తపేట వైపు అయితే ఒకటి ఉంది. ఇదిగోండి ఇది ఎవరో యుద్ధం చేసిన రాని అనుకుంటా, ఎవరిదో అయితే ఫోటో అయితే ఉంది ఇక్కడ.
తర్వాత ఇక్కడైతే స్టేషన్ ఇదైతే స్టేషన్లో ఏదో ట్రైన్ కూడా వెళ్తున్నట్టుంది. ఇదే రిజర్వేషన్ కౌంటర్. ఇందాక చూపించింది అయితే పాతది, ఇప్పుడు ఇది కొత్తది. చూడండి ఎంత బాగుందో స్టేషన్ అయితే. చాలా అందంగా అయితే రెడీ చేశారు స్టేషన్ని. ఆ ఎదురుగా అది పూల మొక్కలతో, చిన్న చిన్న గడ్డి మొక్కలతో, అలాగే మన దేశానికి సేవ చేసిన ఫోటో కూడా ఉంది. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఆర్ట్ అయితే, చాలా బాగుంది. ఆ తర్వాత కొంచెం ముందుకైతే వెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ కూడా ఎంత చాలా బాగుంది. ఇక్కడ ఏదో ఏవో బొమ్మలు అండి. ఇక్కడ నాకు తెలిసి కొండపల్లి బొమ్మలు అయ్యి ఉండొచ్చు. కొండపల్లి బొమ్మలాగా తయారు చేసి ఉండొచ్చు. ఎందుకంటే పక్కన జిల్లానే కదా, కృష్ణా జిల్లాలోనే ఉండేది కొండపల్లి బొమ్మలు ఏరియా మొత్తం. మనం కొండపల్లి కూడా ఒకసారి వెళ్ళామండి. కొండపల్లి వెళ్తే ఆ కొండపల్లి పోర్ట్లో కూడా చాలా రకాల కొండపల్లి బొమ్మలు అయితే పెట్టారు. చెక్కతో తయారు చేస్తారు, ఎంతో బాగుంటాయి. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి, ఐ లవ్ గుంటూరు, ఐ లవ్ గుంటూరు. ఓకే, ఇకైతే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చామండి అమరావతి రోడ్డుకి. అమరావతి రోడ్లో అలా వెళ్ళిపోతున్నాం. ఇది జైలు, ఇది జైలు, ఎంఆర్ఓ ఆఫీసు, తాలూకా అన్నీ కూడా తాలూకా అంటారండి. ఎక్కువ తాలూకా అంటే అందరికి అర్థమైపోద్ది. ముందుకెళ్తే ఇంకా అరండలపేట పోలీస్ స్టేషన్ అయితే ఉంది. ఇదండి అరండలపేట పోలీస్ స్టేషన్. అరండలపేట బ్రాడీపేటలకు కూడా ఇదండి ఒకటే. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే చిన్న చిన్న షాపులోనే. ఆ తర్వాత వస్తుంది మనకి ఓపెన్ ప్లేస్ తర్వాత గ్రాండ్ నాగార్జున అయితే వస్తుంది. చిన్న చిన్న బట్టల షాపులు, స్టోర్స్ అవి ఇవి అయితే ఉన్నాయి. ఇదిగోండి గ్రాండ్ నాగార్జున. గ్రాండ్ నాగార్జునకి చాలాసార్లు అయితే వెళ్ళాను నేను. టేస్ట్ అయితే బాగుంటుంది మనకి. బిర్యానీస్ అయితే ఇంకా బాగుంటాయి, నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా బాగుంటాయి. హోటల్ గ్రాండ్ నాగార్జున. ఆ తర్వాత కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే ఇందాక చూసిందేమో మనం చంద్రబాబు పక్క సందులో ఉంది. ఇదైతే బ్రాడీపేట వైపు అయితే ఉంది. ఇక్కడ చూడండి ఇల్లు ఎవరిదో కానీ ఎంత మంచి సెంటర్లో రోడ్డు పక్కన ఇల్లు కట్టుకొని ఉంటున్నారండి. చాలా గ్రేట్ అది. అది ఒక్కళ్ళు, ఎందుకంటే పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళు ఎవరు ఉండరు, మొత్తం అంతా షాపులే ఉంటాయి కాబట్టి. ఇది పక్కనే చర్చి అండి. ఇదంతా లాడ్జీ సెంటర్ అంట. లాడ్జీ సెంటర్లో ఉన్న చర్చి ఇదైతే. ఏదో ప్యారిస్ చర్చ్ అని ఉంటుంది, మర్చిపోయాను పేరు. ఇదంతా కూడా లాడ్జీ సెంటర్ ఏరియా. లాడ్జీ సెంటర్ అంటే మంచి ఫేమస్, అందరికీ తెలుసు. ఇదండి ఇక్కడ అంబేద్కర్ గారు ఏళ్ళు చూపిస్తూ ఉంటారు. అటు వెళ్ళండి అని చెప్పి అడ్రస్ అయితే చెప్తున్నారు, అటే వెళ్తున్నాం. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే ఇదంతా కూడా ఇదిగండి, ఇదంతా కూడా ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదండి చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్. ఆ తర్వాత జోస్ అలెక్స్ కూడా ఉంది. ఆ తర్వాత అంతే ముందుకైతే వెళ్దాం. ముందుకైతే వెళ్తాం. ఒక్కొక్కటి షాపింగ్లు అయితే బాగున్నాయి. షాపింగ్ మాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఇజ్రాయిల్ ఇరాన్కి అయితే యుద్ధం అయితే జరుగుతుందండి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్లో కీలక ప్రాంతాలు అయితే ధ్వంసం చేశాయంట.
ఈ నేపథ్యంలో మరో అధునాతన రక్షణ వ్యవస్థ మెరుపు కవచంను కూడా ఇజ్రాయెల్ రంగంలో దించింది. అసలు ఆ మెరుపు కవచం అని చెప్పి ఒకటి ఉందండి, చాలా వరకు బాంబులు అవి రాకుండా. ఇది మామూలుగా ఇరాను ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి కదా, దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా మొత్తం బగ్గుమంటుంది. గతంలో హమాసు, హెజ్బొల్లా దాడులను సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కి ఇరాన్ చిల్లు పెట్టింది. ఆ దేశం ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాన్ని ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో మరో అధునాతన రక్షణ వ్యవస్థ మెరుపు కవచంను ఇజ్రాయెల్ రంగంలో దించింది. అసలు ఆ మెరుపు కవచం ఎలా పనిచేస్తుందో చూద్దాం. హమాస్, హెజ్బొల్లా దాడులను సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు ఇరాన్ తూట్లు పొడిచింది. గతంలో ఉగ్రవాదులు ప్రయోగించిన వందలాది రాకెట్లను గాల్లోనే పేల్చేసిన ఈ వ్యవస్థ తాజాగా బలహీనపడినట్టు తెలుస్తుంది. బెల్ అలీవ్లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ముస్సాద్ ప్రధాన కార్యాలయాన్ని, ఆ దేశ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్లను లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులని ఐరన్ డోమ్ అయితే అడ్డుకోలేకపోయింది. అందుకే బరాక్ మెగన్ లేదా మెరుపు కవచం అని పిలిచే సరికొత్త రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ పనిచెప్పిందంట. మధ్యధరా సముద్ర తీరంలోని ఇజ్రాయెల్ జలాల్లో అయితే మోహరించింది అది. ఇజ్రాయెల్ మద్దతుగా బరాక్ మెగన్ అని పిలుచుకునే గగంతల రక్షణ వ్యవస్థకు హిబ్రూ భాషలో రైటెనింగ్ షీల్డ్, మెరుపు కవచం అని చెప్పి అర్థం అన్నమాట దానికి. ఇది ఆ దేశ అధునాతన నేవీ రక్షణ వ్యవస్థ బరాక్ ఎంఎక్స్ క్షిపణి రక్షణ వ్యవస్థకు సరికొత్త రూపం. డ్రోనులు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టర్ క్షిపణులు దాడుల నుంచి తమ యుద్ధ నౌకలను రక్షణ కల్పించుకునేందుకు ఇజ్రాయెల్ ఈ వ్యవస్థను రూపొందించిందంట. అత్యాధునిక SAR-6 యుద్ధ నౌకలను రక్షణగా ఈ వ్యవస్థను ప్రస్తుతం వినియోగిస్తుంది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసిందంట. రాడార్ కమాండ్ సిస్టమ్ ఆదేశానుసారం బరాక్ మెగన్ పనిచేస్తుంది. శత్రు క్షిపణులను దూరం నుంచే గమనించి మెరుపు వేగంతో దాడి చేసిద్దంటండి. ఒక్కసారి వివిధ రంగాల క్షిపణులు ప్రయోగించగలిగే స్మార్ట్ వర్టికల్ లాంచర్ సెట్ దీనికి అనుసరిస్తారు. స్వల్ప శ్రేణి, మధ్య శ్రేణి, సుధార లక్ష్యాలను కూడా బరాక్ మెగన్ ఛేదించగలదు. నౌక ఉపరితలం నుంచి ప్రయోగించేందుకు వీలుగా దీన్ని అభివృద్ధి చేశారు. అంతేకాకుండా శత్రు క్షిపణులు ఏ కోణంలో వచ్చినా వాటిని ఛేదించే సత్తా బరాక్ మెగన్కి అయితే ఉంది. 360 డిగ్రీల కోణంలో ఒకేసారి 10 లక్ష్యాలను ఛేదించవచ్చు. అంతేకాకుండా ఒకే లాంఛర్ నుండి అన్ని రకాల క్షిపణులు ప్రయోగించే వెసులుబాటు కూడా ఉంది. 2022లో తొలి ప్రయోగం అయితే చేశారు. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థను తొలిసారి నవంబర్ 23లో పరీక్షించారు. SAR-60 యుద్ధ నౌక నుంచి INS మెగన్ పరీక్షించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది. ISN మెగన్ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ బరాక్ మెగన్తో పాటు బరాక్ 8 అనే మరో క్షిపణి రక్షణ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. దీనికోసం భారత్తో కలిసి పనిచేసింది. భూమిపై నుంచి గాల్లోకి ప్రయోగించేందుకు వీలుగా బరాక్ 8 రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్, భారత్కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ రక్షణ వ్యవస్థను ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్లు, యాంటీ షిప్పింగ్ మిసైలు, బాలిస్టిక్ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో అడ్డుకునేలా రూపొందించారు. ఇది 20 కిలోమీటర్ల ఎత్తులో వస్తున్న 100 కిలోమీటర్ల దూరంలో రక్షణను ఛేదించగలదు. బరాక్ మెగన్ లాగానే ఈ రక్షణ వ్యవస్థ కూడా నౌకాదళం కోసం ఇజ్రాయెల్ వినియోగిస్తుంది. నౌకపై నుంచే కాకుండా నేలపై కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థ అది ఎలా ఉందో చూద్దాం. ఇరాన్ నియోధీకరణ లక్ష్యంగా అక్కడి అణు స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ ఆ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను కూడా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంది. అణు స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ ఆ దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను కూడా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అక్కడ బ్యాంకులపై సైబర్ దాడులు చేస్తుంది. దీంతో వినియోగదారుల సేవలకు అంతరాయం కలుగుతుంది. ఇరాన్లోని అతి పెద్ద బ్యాంకు సెపా బ్యాంకుపై ఇజ్రాయెల్ హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడినట్టు అక్కడ మీడియా వెబ్సైట్లో కథనాలు అయితే వెల్లబడుతున్నాయి. ఆ బ్యాంక్ కస్టమర్లు ATM నుంచి నగదు తీసేందుకు వీలు పడటం లేదు. ఇరాన్లోని పలు గ్యాస్ స్టేషన్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సెపా బ్యాంకు ద్వారానే జరుగుతుంటాయి.
దీనిపై సైబర్ దాడికి పాల్పడితే దాని ప్రభావం గ్యాస్ స్టేషన్ల నిర్వహణపైన పడుతుందని అక్కడ అధికారులు చెబుతున్నారు. అప్రమత్తమైన సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు అక్కడ మీడియా పేర్కొంది. మరోవైపు తాజా పరిస్థితులపై ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ అధికార ప్రతినిధి స్పందించారు. బ్యాంకింగ్ సేవలకు ఎటువంటి ఇబ్బందులు లేవని సజావుగా సాగుతున్నట్టు చెప్పారు. వినియోగదారులకు సకాలంలో సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులు 5వ రోజు కొనసాగుతున్నాయి. అణుస్థావరాలు, కీలక ప్రాంతాల లక్ష్యంగా టెల్ అవీవ్ అనే మరోసారి విరుచుకుపడింది. పశ్చిమ ఇరాన్ ప్రాంతంలో ఫైటర్ జెట్లతో బాంబుల మూత మోగించింది. ఈ మేరకు మిలిటరీ అయితే వెల్లడించింది. ఇక వచ్చేసి ఇరాన్పై భీకర దాడులు పాల్పడుతున్న ఇజ్రాయెల్, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్ ఎలాంటి పరిస్థితులైందో టెహ్రాన్ ప్రజలు గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. తమ పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తూ ఇరాన్ యుద్ధ నేరాలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్ ఇందుకు టెహ్రాన్ తగిన మూల్యం చెల్లించుకో తప్పదని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్కి ఎలాంటి పరిస్థితులైందో టెహ్రాన్ ప్రజలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మా పౌరులపై క్షిపణి దాడులు కనుక చేస్తే యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇరాన్ పాలకులను హెచ్చరిస్తున్న ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇదే మార్గాన్ని ఎంచుకున్న ఇరాక్ నియంత సద్దాం హుసేన్కి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ అయితే హెచ్చరించారు. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ కార్యాలయంపై దాడులు ప్రస్తావించిన ఆయన ఇతర సైనిక స్థావరాలపైన దాడులు కొనసాగిస్తున్నారు. ఐడిఎఫ్ అధికారులు సూచించిన విధంగా టెహ్రాన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని సూచించారు. ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రం లక్ష్యంగా చేసుకుంటూ ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న వేళ సుప్రీం లీడర్ ఖొమేనీని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తుంది. ఈశాన్య టెహ్రాన్లోని ఓ బంకర్లో కుటుంబంతో కలిపి ఆయన తలదాచుకున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే ఓ ఫామ్ హౌస్లో అండర్గ్రౌండ్లో తలదాల్చుకున్న ఇరాన్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్ అమెరికా దళాలు 2003లో పట్టుకున్న సంగతి తెలిసింది. అనంతరం 2005లో ఆయనకు ఉరిశిక్ష అమలు చేశారు. ఇరాన్పై చేస్తున్న దాడులను సమర్థించుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరు దేశాల మధ్య సంఘర్షణను పెంచడం కంటే త్వరగా యుద్ధాన్ని ముగించడమే తమ లక్ష్యాన్ని పేర్కొన్నారు. నెక్స్ట్ అయితే ఇంకా రాత్రి వేళల్లో అయితే ఇరాన్ అయితే రాత్రి వేళల్లో క్షిపణులు వాడటం వెనక దాని సాంకేతిక ఇబ్బందులు, వ్యూహాలు దాగి ఉన్నాయంట. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ మొదలై దాదాపు 5 రోజులు అయింది. టెహ్రాన్ ముఖ్యంగా టెల్ అవీవ్పై రాత్రి వేళ ఎక్కువగా క్షిపణులు దాడులు చేయడానికి వ్యూహంగా పెట్టుకుంది. ప్రత్యర్థిని గందరగోళం, ఆశ్చర్యం, షాకు గురి చేయడానికి ఇది బాగానే ఉపయోగపడుతుంది. కానీ నిశిరాత్రి దాడి చేయడం వెనక కొన్ని సాంకేతిక తప్పని పరిస్థితులు, మానసిక యుద్ధతంత్రం వంటివి ఉన్నాయి. ఇజ్రాయెల్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ వ్యూహం ఏంటంటే ఇరాన్ వద్ద ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక విమానాలు లేవు. ఉన్నవి కూడా పాతరం అమెరికా, సోవియట్, రష్యా విమానాలే. ఇవి ఇజ్రాయెల్కి చేరాలంటే మాత్రం ఇరాకు, సిరియా, సౌదీ, జోర్దాన్, లెబనాన్ తదితర దేశాల్లో కొన్నిటి గగనతలాలపై నుంచే ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ ఆ దేశాలు చూస్తూ తమ గగనతలాన్ని అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్పై దాడికి వాడుకొని ఇవ్వకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా క్షిపణులు అయితే ప్రయోగించాల్సిందే. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణుల్లో 2000 కిలోమీటర్ల పైబడి రేంజ్ ఉన్నవి మాత్రమే ఇజ్రాయెల్లోని రక్షణలు చేరగలవు. ఇక యుద్ధ విమానాల వలె ఇవి వాతావరణం నుంచి ఆక్సిజన్ను ప్రొఫెషన్లోకి తీసుకోవు. దీనికి తోడు బాలిస్టిక్ క్షిపణులు చేసే ఎత్తులో ఆక్సిజన్ తక్కువ కానీ అస్సలు లేని పరిస్థితి కానీ ఉంటుంది. ఈ నేపథ్యంలో కంబస్టన్ కోసం ఖచ్చితంగా ఇంధనం, ఆక్సిజన్ ఉండి తీరాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాలిస్టిక్ క్షిపణులు 2 రకాలుగా విభజించారు. ఇక ద్రవ ఇంధనంతో పనిచేస్తే రెండవది ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇరాన్ వద్ద 2000 పైచిలకు బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు ఇజ్రాయెల్ అంచనా వేసింది. ఇక ఇరాన్ వద్ద ఉన్న దీర్ఘశ్రేణి షహీద్ శ్రేణుల్లో ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. వీటిని ప్రయోగించడానికి మిసైల్లో ఇంధనం నింపడం ఒక కఠిన ప్రక్రియ. 2 వేర్వేరు ట్యాంకుల్లో ఇంధనం, ఆక్సిజన్ నింపాలి. దీనికి కొంత సమయం పట్టడంతో పాటు ప్రమాదకరమైన ప్రక్రియ. దీనికి ఒకే చోట ఉండే ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదనపు సిబ్బంది అవసరం. ఈ దశలో క్షిపణి శత్రు ఉపగ్రహాలు, నిఘా విమానాలకు కంటపడే అవకాశం కూడా అత్యధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళలోనే ఈ ప్రక్రియను అయితే చేపడుతున్నారు.
ఇక ఇరాన్ వద్ద ఉన్న ఫతేహ్ 110 బోల్గాగల్ క్షిపణిలో ఘన ఇంధనం వినియోగిస్తున్నారు. దీనిలో ఆక్సిడేటర్ కలిసే ఉంటుంది. దీన్ని ఎప్పుడంటే అప్పుడు ప్రయోగించవచ్చు. శత్రువుపై మెరుపుదాడులకు వీటిని వాడతారు. ఈ క్షిపణులు ఒక్కసారి ఇగ్నైట్ చేస్తే ఆపడం సాధ్యం కాదు. ఇరాన్ ద్రవ ఘన ఇంధన క్షిపణులు కలిసి వాడుతుంది. తమ ప్లాట్ఫామ్లు టక్కులు వెంటనే శత్రు కంట పడకుండా కాపాడుకుంటూ ప్రత్యర్థిని దెబ్బతీసే భయపెట్టమే వ్యూహం. ఇరాన్ వద్ద ఎన్ని క్షిపణులు ఉన్నా ప్రయోగించాలంటే లాంఛర్లు చాలా అవసరం. అందుకే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు వ్యూహాత్మకంగా వాటిపై గురిపెట్టాయి. నిన్నటి వరకు తాము ఉపగ్రహంపై నుంచి ఉపరితలానికి క్షిపణులు ప్రయోగించే 120 లాంఛర్లను ధ్వంసం చేసినట్టు ఐడిఎఫ్ పేర్కొంది. ఇది ఇరాన్ మొత్తం లాంఛర్లో 3వ వంతుకు సమానమని పేర్కొంది. ఇప్పటికే దాని వద్ద భారీ సంఖ్యలో క్షిపణులు, లాంఛర్లు ఉన్నాయని మిలిటరీ అధికారులు బలంగా నమ్ముతున్నారు. చాలా వరకు పర్వతాలలో తొలి నిర్మించిన సొరంగాల్లో భద్రపరిచినట్టయితే భావిస్తున్నారు. ఇక వచ్చేసి గాజాలో ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ బలగాలు మరోసారి దాడులకు తెగబడ్డాయి. మంగళవారం జరిపిన కాల్పులు 45 మంది పాలస్తీనాలు మరణించారని స్థానిక వైద్య శాఖ ఆదివారం అయితే వెల్లడించింది. ఒకవైపు ఇరాన్తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు గాజాను వదిలిపెట్టడం లేదు. ఐక్యరాజ్య సమితి వాణిజ్య ట్రక్కులు ఆహారంలో వస్తుండడంతో మంగళవారం పెద్ద సంఖ్యలో శరణార్థులు గాజా స్ట్రిప్లో వేచి ఉన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ వారిపై కాల్పులు తెగబట్టడంతో 45 మంది పాలస్తీనాలు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక వైద్యాధికారులు పేర్కొన్నారు. గాయాల పాలైన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం అయితే ఏర్పడి సామాన్యుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. మరోవైపు గాజాలో మానవీయ సాయం చేయకుండా ఇజ్రాయెల్ కట్టడి చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ మద్దతున్న దాతృత్వ సంస్థ గాజా హ్యూమనిటేరియన్ GHF పాలస్తీనాలకు ఆహారం సరఫరా చేసే కేంద్రాన్ని ఏర్పరిచింది. అయితే శరణార్థుల ఆహారం కోసం వస్తున్న సమయంలో వారిని లక్ష్యంగా చేసుకుని టెల్ అవీవ్ పదే కాల్పులు జరుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ విధంగా ఆహారం కోసం వేచి ఉన్న వారిపై చేసిన దాడుల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని తెలిపారు. కాగా ఆహార కేంద్రం నిర్దిష్ట మార్గంలో రావాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించిందని టెల్ అవీవ్ పేర్కొన్నారు. అయితే ఆహారం చేయించుకోవాలన్న ఆతృతలో పరుగులు ఈ మార్గం నుంచి పక్కకు వెళ్తున్నది. వాళ్ళు అదుపు చేయడానికి మాత్రమే సైన్యం కాల్పులు జరుగుతుంది అని చెప్పి అయితే వాళ్ళైతే సమర్థించుకుంటున్నారు. ఇక వచ్చేసి తాజాగా టెహ్రాన్పై టెల్ అవీవ్ చేసిన దాడుల్లో ఇరాన్ సీనియర్ మిలిటరీ అధికారి, ఇరాన్ చీఫ్ ఖుమేనీ సన్నిహిత సైనిక సలహాదారులైన అలీ షర్మాద్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ దళాలు అయితే ప్రకటించింది. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం 5వ రోజు కొనసాగుతుంది. తాజాగా టెహ్రాన్పై టెల్ అవీవ్ చేసిన దాడుల్లో ఇరాక్ సీనియర్ మోస్ట్ మిలిటరీ అధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖునేషీ సన్నిహిత సైనిక సలహాదారులైన అలీ షర్మాద్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. ఆయన సెంట్రల్ టెహ్రాన్లోని ఓ ప్రదేశంలో తలదాచుకున్నట్టు తమకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఈ దాడులు జరిపినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేస్తున్న పలు క్షిపణి దాడులకు అలీ షర్మాద్ నేతృత్వం వహించారని తెలిసింది. ఇదివరకు షాద్మానీ ఆల్ అన్ఫీబా అత్యవసర కమాండ్ సెంటర్లో డిప్యూటీ కమాండర్గా, ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ రూమ్లో ఆపరేషన్ డైరెక్టరేట్ అధిపతిగా విధులు నిర్వహించారు. మరోవైపు ఇరాను ఇజ్రాయెల్పై ప్రతి దాడులు చేస్తుంది. మంగళవారం దాదాపు 20 బాలిస్టిక్ క్షిపణులు అయితే టెల్ అవీవ్ ప్రయోగించడంతో భారీ నష్టం సంభవించినట్టు ఐడిఎఫ్ పేర్కొంది. భవనాలు, వాహనాలపై క్షిపణులు పడటంతో మంటలు ఎగసిపడుతున్నట్టు తెలిసింది. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు పలువురు ఇరాన్ కీలక నేతలు ప్రాణాలు అయితే కోల్పోయారంట. ఇరాన్కు చెందిన సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్ గోలాం మజ్రా మెహ్రాబీ, ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మహమ్మద్ రబ్బానీ, ఇరానియన్ రెగ్యులేషన్ గార్డ్ కోర్ చీఫ్ మేనేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, సైనిక దళాల పర్యవేక్షణకు జనరల్ మహమ్మద్ బఘేరీ, దేశ
క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్ అమీర్ అలీ అజీపదే పలువురు అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్టు అధికారులు అయితే పేర్కొన్నారు. యుద్ధ విషయంలో సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖుమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. దీంతో టెల్ అవీవ్ టెహ్రాన్లోని కీలక లక్ష్యాలను స్వాధీనం చేసుకుని దాడులు అయితే కొనసాగిస్తుంది. తర్వాత వచ్చేసి టెహ్రాన్లోని విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడులు చేసి 2 F-14 యుద్ధ విమానాలను అయితే ధ్వంసం చేసింది. ఈ క్రమంలో టెహ్రాన్ విమానాశ్రయం లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. అక్కడున్న 2 F-14 యుద్ధ విమానాలు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. టెహ్రాన్ విమానాశ్రయంలో ఉంచిన 2 F-14 ఫైటర్ జెట్లపై దాడి చేశాం. ఇజ్రాయెల్ విమానాలను అయితే అడ్డుకునేందుకు ఇరాన్ వీటిని ఎయిర్పోర్ట్లో సిద్ధంగా ఉంచింది. దీన్ని మేము సమర్థవంతంగా అడ్డుకున్నాం. ఇరాన్ మాపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని నిఘా సమాచారం వివరాల మేరకు వాటిపై దాడి చేశాం. మా దాడిలో ఆ యుద్ధ విమానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని ఐడిఎఫ్ పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను కూడా పంచుకుంది. యుద్ధ విమానాలు 1979లో ఇస్లామిక్ రివల్యూషన్కు ముందు ఇరాన్కు అమెరికా డెలివరీ చేసింది. ఇప్పటికీ వీటినే వాడుతుంది. ఈ క్రమంలో ఇరాన్ F-35 యుద్ధ విమానాలని కూల్చేసినట్టు స్థానిక మీడియా అయితే పేర్కొంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. ఇరు దేశాలు మిసైల్తో విరుచుకుపడుతున్నాయి. ఈ దేశాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖుమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని నెతన్యాహు అభినందించారు. ఇక ఇరాన్ దౌత్య చర్యలను ఆయన తోసిపుచ్చారు. అవి తప్పుదారి పట్టించేవన్నారు. వారి అబద్ధాలు, మోసంతో నకిలీ చర్చలను కొనసాగించి అమెరికాలో ఇరకాటంలో పెట్టాలనుకున్నట్టు తెలిపారు. ఇరాన్ ఉద్దేశాలపై ఇజ్రాయెల్ ఖచ్చితంగా అయితే సమాచారం అయితే ఉందంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ అయితే ఇరాన్కి అయితే రెండో అవకాశం అయితే కల్పించింది. G7 శిఖరాగ్ర సమావేశం వేళ ట్రంప్ పోస్టు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే కీలక ప్రకటన చేశాడు. టెహ్రాన్లో ఉన్న పౌరులు వెంటనే వెళ్ళిపోవాలని సూచించారు. కెనడా వేదికగా జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ అయితే పాల్గొన్నారు. అమెరికాలో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించి ఉండాల్సిందని నొక్కి చెప్పారు. మరింత సమయం ఆలస్యం కాకుండా ఇజ్రాయెల్తో ఉద్రిక్తతను తగ్గించుకోవాలని సూచించారు. ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినట్టు గుర్తు చేశారు. తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా పోస్టు పెట్టారు. నేను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సింది. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎంత సిగ్గుమైన చర్య. ఇంకాస్త సులువుగా చెప్పాలంటే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయలేదు. ఇప్పటికే పదే చెప్పా. అందరూ టెహ్రాన్ని ఖాళీ చేయాలని పోస్ట్ చేశారు. ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ అయితే మన భారతీయుల పరిస్థితి. టెహ్రాన్లో భారతీయులు తక్షణమే ఆ నగరాన్ని వీడాలని అక్కడ ఎంబీసీ అడ్వైజర్ జారీ చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా అయితే రగిలిపోతుంది. ఇజ్రాయెల్ జరుపుతున్న పేలుళ్లతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారతీయ పౌరులను ఉద్దేశిస్తూ మన ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే నగరాన్ని వీడి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ సొంత మార్గాల్లో నగరాన్ని వీడండి. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్య అధికారులతో కాంటాక్ట్ అవ్వండి. మీరు ఉంటున్న లొకేషన్లు, మొబైల్ నెంబర్లు వారితో పంచుకోండి అని ఇరాన్లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది. టెహ్రాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి అయితే మనకైతే తెలిసిందే.
ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కెనడా పర్యటన అర్ధంతరంగా ముగించుకుని అమెరికా అధ్యక్షుడు తిరుగు ప్రయాణమయ్యాడని, వచ్చి రాగానే సిచ్యువేషన్ రూమ్లో భద్రతా సలహాదారులతో భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. మరోవైపు చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇరాన్లోని తమ పౌరులకు హెచ్చరికలు చేశాయి. వెంటనే టెహ్రాన్ నుంచి వెళ్ళిపోవాలని సూచించాయి. అటు ఇజ్రాయెల్లోని చైనీయులు కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని బీజింగ్ అయితే తెలిపింది. ఇక వచ్చేసి టెహ్రాన్లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్కు చెందిన డ్రోన్ ఫ్యాక్టరీని అయితే ఇరాన్ ధ్వంసం చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతుంది. ఇరు దేశాల దాడి ప్రతిదాడులతో పశ్చిమాసియా రంగంగా మారింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్కు చెందిన డ్రోన్ ఫ్యాక్టరీని ఇరాన్ అయితే ధ్వంసం చేసింది. ఇరాన్ అధికారులు ఈ విషయం ధృవీకరించాలని స్థానిక మీడియా పేర్కొంది. పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి పేలుడు పదార్థాలతో నిన్న చిన్న డ్రోన్లను మోహరించాలని మొస్సాద్కు చెందిన ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని ఇరాన్ అధికారులు ఆరోపించారు. ఇక ఆ సంస్థ కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలో 2 వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. ఈ డ్రోన్ ఫ్యాక్టరీ నుంచి 200 కిలోల పైగా పేలుడు పదార్థాలు, 23 డ్రోన్ సంబంధించిన భాగాలు, ఇతర సాంకేతిక పరికరాలను కూడా స్వాధీనం చేసుకుంటూ వెల్లడించారు. కాగా ముసైద్ ఏజెంట్గా పనిచేస్తున్న ఇస్మాయిల్ ఫెక్రీ అనే వ్యక్తికి ఇరాన్ సోమవారం ఉరి తీసింది. ఈ నెల 13న ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి ఇరు దేశాలు పరస్పరం క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో కల్లోలంగా మారింది. టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో ఇరాన్ పరువులు కీలకమైన నేతలను అయితే కోల్పోయింది. దీని ప్రతిగా ఇజ్రాయెల్ పౌరుల నివాసాలపై టెహ్రాన్ క్షిపణి దాడులను ప్రారంభించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్ తమ దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో టీవీ స్టూడియోలో ఓ మహిళా న్యూస్ లీడర్ వార్త చదువుతున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. కాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఒకటి టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. దీంతో కార్యాలయం స్వల్పంగా దెబ్బతినగా సిబ్బంది ఎవరూ గాయపడలేదని అధికారులు అయితే తెలిపారు. ఇక హర్ముజ్ జలసంధి విషయంలో ప్రపంచం భయపడేదే జరిగింది అనే ఆందోళనలు మొదలయ్యాయి. ఇక్కడ 3 నౌకలు తగలబడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రపంచ చమురు మార్కెట్ జీవనాడైన హర్ముజ్ జలసంధికి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాను, ఒమన్ తీరాల సమీపంలో 3 నౌకలు తగలబడుతున్నట్టు సమాచారం. ఇక 1980-88లో జరిగిన ఇరాక్ యుద్ధ సమయంలో ప్రభావం జలసంధిపై పడింది. నాడు ఇరు దేశాలు పరస్పర ఎగుమతులు దెబ్బతీసుకుని ట్యాంకర్లపై దాడి చేసుకున్నారు. దీన్ని ట్యాంకర్ వార్ అని కూడా అంటారు. ఇక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.